నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో కూడా మనం తాగే నీరు ఆర్ఓ ప్లాంట్ వాటర్ తాగుతున్నాం. ఆర్ఓ అనగా రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్ అని అర్థం. గతంలో చెరువుల నుంచి నీళ్లు తెచ్చుకుని తాగేవాళ్ళం, కాలువల నుంచి నీళ్లు, నదుల నుంచి నీళ్లు తెచ్చుకుని తాగేవాళ్ళం. క్రమేణా నగరాలు, పట్టణాలు, మున్సిపాలిటీలు, గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలు అమల్లోకి వచ్చినాయి. మోదీ ప్రధానమంత్రి 2014లో అయిన తర్వాత ప్రతి ఒక్క ఇంటికి గ్రామీణ, పట్టణ ప్రాంతంలో రక్షిత మంచినీటి సరఫరా చేయాలనే పథకాన్ని ప్రారంభించారు. దాదాపు దేశంలో 90% మందికి ఇంటింటికి తాగునీరు సదుపాయాన్ని కల్పించారు. గతంలో మున్సిపాలిటీల్లో, నగరాలలో, పంచాయతీల్లో రోడ్డు మీద కొళాయి ట్యాప్ ఉండేది. బారులు తీరి బిందెలు, బకెట్లు లైన్లో పెట్టుకునేవారు. మనుషులు లేకుండానే ఇంకా నీళ్లు రోజులో 1-2 గంటలు వస్తే క్యూలో బకెట్లు, బిందెలు లైన్లో పెట్టే డ్రమ్ములు పెట్టి ఉంచేవారు. ఇప్పుడు మనం తాగే నీరు చాలామంది ఆర్ఓ ప్లాంట్ వాటర్ తాగుతున్నాం. ఈ ఆర్ఓ ప్లాంట్ వాటర్ తాగటం మంచిదేనా? లేదు పంచాయతీ, మున్సిపాలిటీ సరఫరా చేసే నీరు మంచిదేనా? రక్షిత మంచినీటి సరఫరా పథకాలు గ్రామాల్లో ఉండి ఫిల్టర్ బెడ్లు బాగా పనిచేస్తే, ముఖ్యంగా ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ బెడ్లు బాగా పనిచేసి క్లోరినేషన్ జరిగిన, అంటే క్లోరిన్ కలిపిన నీటిని తాగటం సురక్షితం. కొంతమంది క్లోరిన్ కలిపిన నీళ్లు వాసన అంటారు, అది ఆరోగ్యానికి మంచిది. దానివల్ల ఎటువంటి అనర్థాలు ఉండవు. ఇంతకుముందు క్లోరిన్ కోసం బ్లీచింగ్ పౌడర్ కలిపేవారు. ఇప్పుడు రక్షిత మంచినీటి సరఫరా పథకం ట్యాంకు దగ్గర క్లోరిన్ గ్యాస్ని కలుపుతున్నారు నీళ్ళలో. కనుక క్లోరినేషన్ ప్రక్రియ వల్ల నగరాలు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో సరఫరా అయ్యే నీరు చాలా శుభ్రమైనది, సురక్షితమైనది. అయితే పూర్వకాలము నీటి సరఫరా కోసం పైపు లైన్లు, ఇనప పైపులు వాడేవారు. ఇనప పైపులు వాడటం మంచిది కాదు. దశల వారీగా ప్రభుత్వము, పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ ఇనప పైపులన్నింటినీ తొలగించి వాటి స్థానంలో HDPE, హై డెన్సిటీ పాలిథిలిన్ ట్యూబులు వాడుతున్నారు. కనుక ఆ విధంగా పైపుల లోపల తుప్పు పట్టి కొంత ఆరోగ్యానికి హాని కలిగించేది గతంలో. ఇప్పుడు దేశమంతా కూడా ఎవ్వరూ ఇనప పైపులు లోపల తుప్పు పట్టడం అనే ప్రక్రియే లేదు. కనుక గ్రామీణ సరఫరా, పట్టణ సరఫరా, పంచాయతీల ద్వారా, మున్సిపాలిటీల ద్వారా వచ్చే నీరు చాలా సురక్షితమైనది. మంచినీటి పైపులు ఎప్పుడూ కూడా మురికి కాలువని దాటకూడదు. మురికి కాలువలో, డ్రైన్లో మంచినీటి పైపులు ఉంచకూడదు. మంచినీటి పైపులు డ్రైనేజీలో మునిగుంటే ఆ డ్రైన్లో ఉండే నీరు, మురికి నీరు మంచినీటి పైపులో లోపలికి వెళ్ళే అవకాశం ఉన్నది. ఏమైనా ఇంకా ప్రత్యేక జాగ్రత్త కోసం, అతి జాగ్రత్త కోసం రక్షిత మంచినీటి సరఫరా పథకాల ద్వారా పట్టణాల్లో, గ్రామాల్లో లభించే నీటిని వడపోసి, కాచి, చల్లార్చి తాగవచ్చు. ఆర్ఓ ప్లాంట్ వాటర్ తాగవలసిన అవసరం లేదు. ఇక గ్రామాలలో, గిరిజన ప్రాంతాలలో ఉండే ప్రజలకు రోగ నిరోధక శక్తి ఎక్కువ. అందువల్ల
వాళ్ళు చెరువుల్లో నీళ్లు తాగినా, కాలువల్లో, నదుల్లో నీళ్ళు ఇప్పటికీ తాగుతుంటారు. వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కూలీలు వీళ్ళందరూ కూడా పొలం పనులకు వెళ్ళినప్పుడు కాలువలో నీళ్లు, చెరువులో నీళ్ళే తాగుతుంటారు. వాళ్ళకి రోగనిరోధక వ్యవస్థ బాగా పనిచేయటం వల్ల వాళ్ళకి జబ్బులు రావు. కలుషితమైన మంచినీరు వల్ల అతిసార వ్యాధి, కలరా, కామెర్లు, టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, అమీబియాసిస్, జిగట విరోచనాలు లాంటివి వస్తాయి. ఇప్పుడు ఆర్ఓ ప్లాంట్ వాటర్ గురించి మాట్లాడితే కొంతమంది ఇళ్లలో ఆక్వాగార్డులు ఉన్నాయి. ఆక్వాగార్డులో నీటి శుద్ధి అనేది 3 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఆర్ఓ అంటే రివర్స్ ఆస్మోసిస్, పొరల ద్వారా నీటిని ప్రవహింపజేయటం ద్వారా నీరు శుద్ధి అవుతుంది. ఇంకోటి యూఎఫ్ అంటారు, అల్ట్రా ఫిల్టరేషన్ అంటారు. అక్కడ కొన్ని పొరల ద్వారా, మెంబ్రెన్స్ అంటారు, అక్కడ పొరల ద్వారా నీటిని ప్రవహించజేయటం వల్ల మనం వడపోతకు గురవుతుంది. మనం గుడ్డబెట్టి ఎలా వడపోస్తామో ప్రత్యేకమైన పొరల ద్వారా వడపోత, అల్ట్రా ఫిల్టరేషన్ అంటారు. ఇంకో ప్రక్రియ యూవి అంటారు, అల్ట్రావైలెట్ ప్రక్రియ. అల్ట్రావైలెట్ కిరణాలను నీటిపై వేసినప్పుడు అల్ట్రావైలెట్ ప్రభావానికి ఆ నీటిలో ఉండే సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా, వైరస్ మరణిస్తాయి. ఆ విధంగా వడపోతకు గురైనప్పుడు నీటిలో ఉండే ఖనిజ లవణాలు కొన్ని మనం కోల్పోతాం. ఆర్ఓ ప్లాంట్ నుంచి నీరు తెచ్చినప్పుడు దాంట్లో ఉండే టీడీఎస్, టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ అనేవి చాలా కీలకం. దాంట్లో మనం తాగే ఆర్ఓ ప్లాంట్ నీళ్ళల్లో సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం చాలా కీలకం. మనకు మార్కెట్లో లభించే మినరల్ వాటర్ లీటర్ బాటిల్స్ ఉన్నాయి, 2 లీటర్ల బాటిల్ ఉన్నాయి. వాటి టీడీఎస్ కేవలం 0. దాంట్లో ఖనిజ లవణాలు ఏమీ ఉండవు. దీర్ఘకాలికంగా లీటర్ బాటిల్లో ఉండే నీరు తాగటం వల్ల ఎముక పెళుసుదనం వచ్చి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పి వస్తుంది. కాల్షియం, మెగ్నీషియం తగ్గటం వల్ల సీనియర్ సిటిజన్లు, వృద్ధులు నడుస్తూ ఉండగానే తుంటే ఎముక ఇరిగిపోతుంది. కనుక మనం ఎక్కడి నుంచి అయితే ఆర్ఓ ప్లాంట్ నుంచి నీరు తెచ్చుకుంటున్నామో ఆ నిర్వాహకుడిని అడగండి. టీడీఎస్ అనేది కనిష్టంగా 80 ఉండాలి, గరిష్టంగా 180 ఉండాలి. మనము 130 టీడీఎస్ పెట్టి ప్లాంట్ నిర్వహించటం అనేది ఆ నీరు తాగే వాళ్ళకి ఆరోగ్యకరం. అయితే ఈ 20 లీటర్ల క్యాను బాటిల్స్ తెస్తారు. అవి ఎప్పుడో 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి అవే బాటిల్స్ వాడుతుంటారు. బాటిల్స్ శుభ్రము చేయటం అనేది చాలా కీలకము. మనము తాగే 20 లీటర్ల బాటిల్స్ని శుభ్రపరచకుండా అవి నీళ్లు వాడటం వల్ల కొన్ని బాటిల్స్ కింద నల్లగా మట్టి చేరటం, పాకుడు పట్టడం అనేది గమనిస్తాం. కనుక పాత బాటిల్స్ని వాటిని మార్చి ఎప్పటికప్పుడు సంవత్సరానికి ఒకసారి కొత్త బాటిల్స్ ద్వారా ఆర్ఓ వాటర్ని సరఫరా చేయటం అనేది చాలా ముఖ్యం. ఆర్ఓ ప్లాంట్కి సరఫరా చేసే నీరు బోరు బావి నుంచి, బోర్ నుంచి కంటే కూడా నది నుంచి, కాలువ నుంచి, చెరువు నుంచి వచ్చిన నీరు వినియోగించడం ఆరోగ్యానికి మంచిది. బోరు బావి ద్వారా వచ్చిన నీటిలో కొన్ని రకాలైన భారీ లోహాలు కూడా ఉండే అవకాశం ఉంది. కనుక నది ద్వారా మనకు లభించిన నీరు ఎప్పుడు కూడా సురక్షితం, ఎటువంటి సమస్య ఉండదు. ఈ ఖనిజ లవణాల లోపం వల్ల
కేవలం ఎముకలు కీళ్లపై ప్రభావమే కాకుండా వాటి వల్ల గుండె, మెదడు, మూత్రపిండాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉన్నది. కనుక మీరు వెంటనే మీ ఆర్ఓ ప్లాంట్ నిర్వాహకుడిని మీరు టీడీఎస్ టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఎంత మోతాదు పెడుతున్నారని అడిగి తెలుసుకోండి. అతన్ని 130 పెట్టమని చెప్పండి. మన ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. మున్సిపల్ నీరు, గ్రామ పంచాయతీలు సరఫరా చేసే నీరు, రక్షిత మంచినీటి సరఫరా పథకాల ద్వారా క్లోరిన్ కలిపిన నీళ్లు 100కి 100 సురక్షితం. రాబోయే కాలంలో ఎక్కడా కూడా రోడ్డుపై పబ్లిక్ ట్యాప్లనే ఉండవు. ప్రతి ఇంటికి, ప్రతి వ్యాపార సంస్థకు, ప్రతి పరిశ్రమకు మన ఇంట్లో తాగునీటి కుళాయి ట్యాప్ను ఏర్పాటు చేసే విధంగా 2025 నాటికి ప్రధానమంత్రి యొక్క ఆకాంక్ష మేరకు భారతదేశంలో ఉండే అన్ని గ్రామాలకు, అన్ని పట్టణాలకు, నగరాలకు మురికి వాడలతో సహా ప్రతి ఇంటికి ఒక కుళాయి ట్యాప్ ఏర్పాటు చేయబోతుంది. దీనికి కావలసిన ఖర్చు 100కి 100 కేంద్ర ప్రభుత్వ జలవనరుల శాఖే భరిస్తుంది. హర్ ఘర్ నల్ సే జల్ అనే పథకం, అంటే ఇంటింటికి కుళాయి అనే పథకం, ప్రతి ఇంటికి కుళాయి అనే పథకం సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించబడుతున్న పథకం. కనుక మంచినీటి విషయంలో టీడీఎస్ ఆర్ఓ ప్లాంట్ వాటర్ తాగే వాళ్ళందరూ కూడా దాన్ని ఎంత పెడుతున్నారు అనేది గమనించండి. ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు, పర్యటనకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా 1 లీటర్ 2 లీటర్ బాటిల్ వాడండి. ప్రతిరోజు లీటర్ బాటిల్, అర లీటరు, పావు లీటర్ బాటిల్లో మినరల్ వాటర్ వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇవి టీడీఎస్ తక్కువ ఉంటే రుచిగా ఉంటాయి. అందుకే వాళ్ళు టీడీఎస్ తక్కువ పెడతారు. అంటే టీడీఎస్ 0 ఉంటే చాలా రుచికరంగా ఉంటాయి. అదే టీడీఎస్ 180 ఉంటే అంత రుచి ఉండదు. మనం 80 పెడితే రుచి ఎక్కువ ఉంటుంది, 180 పెడితే రుచి తక్కువ ఉంటుంది. మనం రుచి కోసం కాదు తాగేది మంచినీళ్ళు, ఆరోగ్యం కోసం. మనం తాగే నీరు గోరువెచ్చని నీళ్లు తాగటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.